హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య లక్కు. అండ్ ఈ వీడియో ఏంటి అంటే న్యూ ఇయర్ స్పెషల్ డిన్నర్ నైట్. సో మేమైతే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి డిన్నర్ చేయడానికి ద పామ్ బంజారా రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే మందీస్. సో మేము ఇవాళ మందీ ట్రై చేద్దామని డిసైడ్ అయ్యాము. అండ్ మాకు సీటింగ్ కొంచెం కంఫర్టబుల్గా ఉండడానికి పాప ఉంది కాబట్టి వీ హ్యావ్ బుక్డ్ సోఫా. సో దిస్ ఈజ్ ఆర్ టేబుల్ యాక్చువల్లీ. Kartikeya, how is the restaurant? Nice. Are you going with veg or non-veg? Veg. Why so? You're I am a vegetarian. vegetarian. Okay. అండ్ మేమైతే ఫైనలీ ఈ రెస్టారెంట్లో ఉన్న స్పెషల్ డిషెస్ని ఆర్డర్ చేసాము. ఆర్డర్ చేసి మా ఆర్డర్ వచ్చే లోపు ఇలా అందరం సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. లైక్ చిల్లింగ్. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. ఇంకా అంతేనా? ప్రతిసారి ఆయన సో ఫస్ట్ అయితే వెజ్ మండీ వచ్చేసింది. లైక్ ఇది పన్నీర్ అండ్ మష్రూమ్ కాంబినేషన్. సో కార్తికేయ వెజ్ కాబట్టి తను వెళ్ళి సపరేట్గా కూర్చున్నాను అనమాట. బట్ ఆబ్వియస్లీ నాన్ వెజ్ పీపుల్ వెజ్ తింటారు, బట్ వెజ్ వాళ్ళు నాన్ వెజ్ తినరు. సో సిమిలర్లీ మేము ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేలోపు కార్తికేయ ఆర్డర్ చేసిన ఫుడ్ని అయితే టేస్ట్ చేసాము. ఆబ్వియస్లీ వెజ్ కొంచెం బాగా అనిపించింది ఇక్కడ కంపేర్ టు నాన్ వెజ్. సో వీ వర్ ఎంజాయింగ్ దాట్ ఫుడ్ యాక్చువల్లీ. మమ్మీ తీసుకోలే, నాకు కూడా సగమా? నాకు సగం అంటుంటే నువ్వు సగం తిని గమ్ముగా అడుగు. ఈ క్రీమ్ ఉంది కదా, అట్లా మోమోస్ వేసుకొని పైన అదేమన్నా కేకా? చూస్తుంటే నువ్వు ఆడేస్తుంది ఆయన మీద అక్కడ నుంచి మష్రూమ్ తీసుకోండి, ఓరికి కావాలంటే తీసుకోండి. అందరూ మష్రూమ్ ఆ మసాలా మంచి కూడా ఉంటుంది. మష్రూమ్ తిని బాగుంటుంది. నా చేతిలో పెట్టి అప్పుడు చూడు, రెండు చేతులు పెట్టుకొని మీరు అందరూ తింటుంటే పెడితే నేను రెండు పెడుతున్నాను. మష్రూమ్ ఉప్పగలేదా? కొంచెం క్రీమ్. అండ్ ఇది మేము ఆర్డర్ చేసిన నల్లిగూష్ మండి. సో మంచిగా మటన్ పీసెస్ వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేసాము, బట్ ఓన్లీ బోన్సే ఉన్నాయి, ఇందులో ఏం లేదు. సో దీనివల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. మాయా మోసం. ఇలాని అలా బాగా ఉడికింది. అండ్ దిస్ ఈజ్ స్మోకీ చికెన్. సో ఇదైతే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఐ లవ్డ్ ఇట్. దాంట్లో ఉంది పన్నీరు ఇచ్చేస్తున్నాను. మండపం పట్టుకున్నాయి కావటం. అవార్డు ఎవరెవరికి ఇస్తున్నారా? పట్టుకో.
అండ్ ఫైనలీ మేమైతే మా డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాము అండ్ ఆల్ ద డిషెస్ వర్ నైస్ ఓకే. బట్ ఆ స్మోకీ చికెన్ మాత్రం బాగా టేస్టీగా అనిపించింది. దట్ వాస్ మై బెస్ట్ డిష్ హియర్. సో ఇలా డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అండ్ కాసేపు అలా చిల్ అయ్యి అండ్ వీ వెంట్ హోమ్. సో మా న్యూ ఇయర్ డిన్నర్ నైట్ ఇలా జరిగింది అండ్ వీ రియలీ హ్యాడ్ ఏ గుడ్ టైమ్ విత్ ద ఫ్యామిలీ. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తెలుసు కదా, వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోయానండోయ్, మీరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేసేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టాటా బాయ్.